నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా తాళ్లగూడెం గ్రామంలో ఘనంగా మహాకరుణ శాకాహార ర్యాలీ. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం. కోనసీమ జిల్లా లంకల గన్నవరంలో ఘనంగా డొక్కా సీతమ్మ ధ్యాన ఆశ్రమం 3వ వార్షికోత్సవం. వనపర్తి జిల్లా పులిగర్చెర్ల గ్రామంలో ఘనంగా శాకాహార ర్యాలీ. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 7 రోజుల ఆత్మజ్ఞాన తరగతులు. అనంతపురం జిల్లా పి కొట్టాలపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో కార్తీక పౌర్ణమి ధ్యానం. బాపట్ల జిల్లా బొల్లపల్లిలోని శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆత్మస్థాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మౌన ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం తాళ్లగూడెం గ్రామంలోని శ్రీ శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరం 2వ వార్షికోత్సవం సందర్భంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, మహాకరుణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. మహాకరుణ శాకాహార ర్యాలీలో విశేష సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా వరంగల్ పిరమిడ్ మాస్టర్లు కోలాట నృత్యం అద్భుతంగా చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత శివ భగవద్గీత శ్లోకాలతో ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ఛానల్ ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కోటేశ్వరరావు, ప్రశాంతి, శ్రీలక్ష్మి, తులసమ్మ, వసంత, శరత్, రాఘవ, రమేష్, ప్రసాద్ 200 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా దామరకుప్పం సమీపంలోని గోవిందపురంలో శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బ్రహ్మోత్సవాలు 2 అత్యంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో 4వ రోజు పిఎస్ఎస్ఎం తిరుపతి ప్రెసిడెంట్ బ్రహ్మర్షి కంచి రఘురాం, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య కీర్తనలు, హరినామ సంకీర్తనలు అద్భుతంగా ఆలపించి అందరికీ మంచి జ్ఞానాన్ని అందించారు. అలాగే ఈ సందర్భంగా కళాకారులచే నిర్వహించబడిన కోలాట నృత్య ప్రదర్శనలు, చెక్క భజనలు అందరినీ విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పని లేక రాలేదు మేమెవరూ కూడా. గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ అయినా జయచంద్రారెడ్డి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, భాస్కర్ రెడ్డి ఏమీ లేనివాడు కాదు. ₹1,00,00,000 బెంగళూరులో ఉన్నాయి. కానీ మనకు తెలిసిన సత్యాన్ని మనకు చెప్పాలా అన్నప్పుడు నీ సమయాన్ని నువ్వు వేరే వాళ్ళకి వెచ్చించాలా. మహాభారతంలో అంతా అయిపోయినాక మొత్తం ఎసెన్స్ నాకు చెప్పండి అంటే ఒక మాట అన్నాడు, పరోపకారార్థం ఇదం శరీరం అన్నాడు. నీకు తెలిసిన సత్యాన్ని, నీకు తెలిసిన మంచిది వేరే వాళ్ళకు ఒక మాట చెప్పు, అదొకటి అన్నాడు. ఆ ఒక పాయింట్ను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ధ్యానం వల్ల సత్యమేవ జయతే అనేది ఎంత కరెక్టో, ధ్యానమేవ జయతే కూడా 1000% కరెక్ట్. నీకు ఏదన్నా కావాలి అంటే 100% నువ్వు 1 గంట సేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే తప్పితే భగవంతుడు నీ దగ్గరికి రాడు, నీ మొర ఆలకించడు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం
సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. భగవద్గీతలోని శ్లోకాల ద్వారా, కథల ద్వారా ధ్యానులకు విశేషమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బాధించలేవో, ఎవరినైతే దుఃఖాన్ని చెందించలేవో అటువంటి వాడు పురుషులలో శ్రేష్ఠుడు, వాడు పురుషోత్తముడు, వాడే ధీరుడుగా చెప్పబడతాడు. అటువంటి ధీరుడే మోక్షాన్ని పొందడానికి అర్హత సాధించగలుగుతాడు అయ్యా అంటాడు. ఎవడయ్యా శ్రేష్ఠుడు అంటే డబ్బు సంపాదించినటువంటి వాడని చెప్పాలి. ధీరత్వాన్ని కలిగినటువంటి సుఖము దుఃఖం అనేటువంటి ద్వంద్వాలు మనం అనుకోవచ్చు. నేను వ్యాపారం చేస్తాడా, నాకు లాభమే రావాలా, నష్టం రాకూడదు అని మనం అనుకోవచ్చు. పక్కనోడికి కష్టం రావాలా, ఆ పక్కనోడికి రావాలి, ఈ పక్కనోడికి రావాలా, నాకు మాత్రం లాభం రావాలని మనం అనుకున్నా మనం లాభం మాత్రమే రాదు, నష్టం వస్తుంది. ఎవరినైనా కానీ ఒకరిని ఆహ్వానిస్తే, ఏమయ్యా నీ కాళ్ళు నాకు అవసరం లే, నీ తల మాత్రమే కావాలి, ఎందుకంటే తలే కాదు మాట్లాడేది, అందుకే నీ తల మాత్రం రావాలి, కాలు రాకుండా కాళ్ళు కూడా వస్తాయి, కాళ్ళు వస్తేనే నువ్వు లోపలికి వచ్చాయి. అందుకని సుఖము దుఃఖం అనేటువంటివి రెండు జంట పక్షులలాగా. పిఎస్ఎస్ఎం గన్నవరం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా లంకల గన్నవరంలోని శ్రీమతి డొక్కా సీతమ్మ ధ్యాన ఆశ్రమం వద్ద వెంకటేశ్వర స్వామి గుడిలో 3వ వార్షికోత్సవం ఉచిత జ్ఞాన బోధ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కనకం పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఏది నిత్యం, ఏది అనునిత్యం అనేది తెలుసుకోవడమే జ్ఞానం అని తెలియజేశారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం బ్రహ్మర్షి పత్రిజీ వెన్నంటే ఉండి గత 23 సంవత్సరాలుగా సేవలందిస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్లను ఘనంగా సన్మానించి డొక్కా సీతమ్మ గారి పేరు మీద అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వెంకటేశ్వరరావు, కాకిలేటి తాతాజీ, మల్లికార్జునరావు, రమణ, వెంకటరావు, పద్మ, ధనలక్ష్మి 130 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అది తెలియకపోవడమే అజ్ఞానము. ఓకేనండి. ఆ అజ్ఞానం ఉన్నంత వరకు మన దగ్గర ఈ 4 ఉంటాయి. ఫస్ట్లో చెప్పుకున్నాం ఏంటవి? ఆహారము, నిద్ర, మైథునం అంటే సెక్స్, భయం. ఓకేనండి. సో మన ధ్యానంలోకి వచ్చామనుకుంటున్నాం, మన దగ్గర ఈ 4 ఉన్నాయా లేదా? ఎందుచేత ఇంకా పైపైనే ఉన్నాం, లోపలికి వెళ్ళట్లేదు. మీరు డీప్గా లోపలికి వెళ్తేనే కానీ సిద్ధ అవుతుంది. మీరు ఏ క్లాసులు విన్న వెంటనే అనుకుంటారు విమర్శ చేస్తే విమర్శించకూడదని చెప్పారు, ప్రతి విమర్శ చేయకూడదు అన్నారు గురువు గారు. కాబట్టి ఆడు తిడుతున్నా మీరు ఏం చేస్తారు? అడుచుకుంటా ఉంటారు లోపల. అర్థమైందా? అక్కడ మంటలు ఎగుతుంది కానీ బలవంతంగా అడుచుకుంటూ ఉంటాడు. అంటే మీరే కానీ ఆ మంట పెడుతున్న లోపల విత్తనం ఉంది కదా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయాలైన శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ల గురించి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్, గ్రామ ప్రచార కార్యదర్శి బంగ్లా ఆంజనేయ రెడ్డి. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గర్చర్ల గ్రామంలో జగద్గురు ఆదిశంకరాచార్య శ్రీ చక్ర పిరమిడ్ ప్రారంభోత్సవం సందర్భంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార ప్రాముఖ్యత గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. శాకాహారం తినడం వలన కలిగే లాభాలను వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. అనంతరం జగద్గురు ఆదిశంకరాచార్య శ్రీ చక్ర పిరమిడ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి, పిరమిడ్ మాస్టర్ గోపాల్ రెడ్డి, రామకృష్ణ, సాయిబాబా, శైలజ, ప్రవీణ్, సుభద్ర, మహేశ్వరి, జయపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం పేరుతో జంతు బలులను, సంబరాల పేరుతో జంతు బలులను, సంబరాల
గట్టిగా నినాదాలు గట్టిగా నినాదాలు గట్టిగా నినాదాలు. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆత్మస్థాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ కొత్తకోట ఆధ్వర్యంలో మౌన ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత డాక్టర్ రామకృష్ణ మౌనం గురించి చక్కగా వివరించారు. మౌనం ద్వారా సంకల్ప శక్తి, వాక్శుద్ధి జరిగి మనం మాట్లాడే మాటలకు శక్తి పెరుగుతుందని తెలిపారు. మౌనం ద్వారా ఆలోచన లేని స్థితికి తొందరగా చేరుకోవచ్చునని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 7 రోజుల ఆత్మజ్ఞాన తరగతులు ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత రేవతిని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రవచకులు జేసీ బాలాజీ, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. గెలవగల సామర్థ్యం ఉన్నటువంటి తను ఎలాంటి కేసునైనా అమెరికా దేశస్థుడు, ఆ దేశంలోనే ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి ఒక గొప్ప లాయర్ అన్నమాట. మరి ఎలాంటి కష్టమైన కేసు తనకి దొరికినా కూడా దాన్ని గెలవటం కోసం అహర్నిశలు కష్టపడేవాడు. తన శక్తినంతా ఖర్చు పెట్టేవాడు, తన సమయాన్ని ఖర్చు పెట్టేవాడు. మరి ఆయన పోను అంటే ఒక్కటి మనకు విజయం వచ్చింది అంటే మనకు ఒక ఆశ, ఇంకొకటి కూడా గెలవాలి, ఇంకొకటి కూడా గెలవాలి. మనకు ఏదైనా ఒకటి కొత్తది నేర్చుకుంటే ఇంకొకటి నేర్చుకోవాలి అని మనలో ఒక ప్రేరణ కలుగుతుంది, ఒక ఉత్సాహం వస్తుంది మనకు కూడా. ఇప్పుడు సంగీతం ఒక పాట నేర్చుకున్నాం, మరి పాట బాగా నేర్చుకున్నాం, ఇంకొక పాట కూడా ఏదైనా నేర్చుకుంటే బాగుందని అనిపిస్తుంది కదా. అలాగా ఆయన ఒక్కొక్క కేసు గెలిచే కొద్దీ ఆయనలో ఉత్సాహం మరింత పెరిగి ప్రతిరోజు రోజుకి 18 గంటలు పనిచేసేవాడు. ఆయనకి రోజుకు 2 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ అంట ఆయన. మరి తనతో పాటు తన అసిస్టెంట్ అంటే జూనియర్ లాయర్ ఉంటారు కదా, సపోర్ట్గా జాన్, ఆయన కూడా ఈయనతో పాటు కష్టపడి పనిచేసేవాడు. అనంతపురం జిల్లా పి కొటాలపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో కార్తీక పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాధవరావు విచ్చేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఏది సరికానిదో ఏది సరి అయినదో అనే జ్ఞానం ఎలా పెంచుకోవాలి అనే విషయం గురించి, అలాగే జ్ఞానం ఎలా పెంపొందించుకోవాలి అనే దాని గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆజ్ఞాచక్రంలో ఒకటి ఆ అంటే ఆత్మజ్ఞానము. ఆ అంటే ఏ జ్ఞానం ఉంది? ఆత్మజ్ఞానము. దానికంటే ముందరగా చాలా జ్ఞానాలు ఉన్నాయి. ఆత్మకి కావలసిన జ్ఞానాలు ఏంటి అంటే, ఆత్మకు అవసరమైన జ్ఞానాలు ఏంటంటే
నీ నేనుకు సంబంధించిన ఆహార జ్ఞానము. ఏం జ్ఞానము? ఆహార జ్ఞానము. ఏం తినాలి, ఏం తినద్దు. ఇక్కడ కూర్చొని ప్రశ్న వేసుకుంటే మీకు తెలుస్తుంది. అది తిను, ఇది తినద్దని ఎవరు చెప్పద్దు. నేను తినాలా వద్దా, నేను మాంసం తినద్దు, మీరు ప్రశ్న వేసుకొని మీకు జవాబు వస్తుంది. ఓకే, ఆహార జ్ఞానం. తర్వాత ఆలోచన జ్ఞానం. ఏం జ్ఞానము? ఆ అంటే ఆలోచన, ఆ అంటే ఆహారము, ఆ అంటే ఆత్మ, అవునా? జ్ఞానము. సో ఆ అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, అంటే ఆత్మ పైన ఉన్న జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. ఆత్మకి సంబంధించి ఇంకా పైన ఉన్న జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానము. ఆనంద జ్ఞానము. ఏం జ్ఞానము? ఆనంద జ్ఞానము. బాపట్ల జిల్లా బొల్లపల్లిలోని శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి పలు అంశాలను తెలియజేసి ధ్యానులు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నన్నూరి శ్రీనివాసరావు, రాఘవరావు, పద్మావతి 1000 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామంలో వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం 6వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానం, ఆత్మజ్ఞానం, సజ్జన సాంగత్యం, భజన కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, పిరమిడ్ మాస్టర్లు సత్యనారాయణ, లక్ష్మి, వివిధ ప్రాంతాలకు చెందిన పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. దీన్నే నమ్ముకున్నాను అనమాట ధ్యానాన్ని. మందులో ఇడిచిపెట్టేసిన ధ్యానం నమ్ముకొని అట్లా చేస్తూనే ఉన్నది. చేసినాక బాగా హ్యాపీగా అయిపోతుంది. మంచిగా ఉంది కదా అని ఇంకా అట్లనే పట్టుకున్నాం ఇక ధ్యానం. ఇప్పటికి కూడా ప్రతిరోజు 3 సార్లు చేస్తాం. మధ్యాహ్నం, పొద్దున, రాత్రి, లేక 2 సార్లు. పొద్దున ఎక్కువ 2 గంటల వరకు చేస్తాం. 3-4కి లేస్తాం మేము. తెల్లారే వరకు 6 గంటల వరకు చేసుకుంటాం. మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం, రాత్రి వీలైతే రాత్రి పనేటప్పుడు ఎట్లాగో చేస్తాం. అట్లా 3 సార్లు మరవకుండా అయితే చేస్తాం, గ్యాప్ లేకుండా. మనకు భోజనం ఎట్లా పొద్దున, సాయంత్రం లేచి నుంచి స్టార్ట్ చేస్తాం కదా. చాయ్ వెనక టిఫిన్లో, మధ్యాహ్నం అన్నం, భోజనం ఎన్నిసార్లు చేస్తూనే ఉన్నాం. కానీ ధ్యానం మర్చిపోతున్నాం. మనం ధ్యానం కూడా అంతే అవసరం. భోజనం ఎంత అవసరమో మనకు ధ్యానం కూడా అంతే అవసరం. కాకపోతే అదేమో ఎంబడెంబడే ఆకలి అవుతుంది. ఈ ధ్యానం విలువ ఏంటంటే ఏదైనా జబ్బు వచ్చినప్పుడే తెలుస్తుంది దాని విలువ. జబ్బు వచ్చిన వాళ్ళు ఎక్కువ చేసుకొని తొందరగా తగ్గించుకోవచ్చు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలో 23వ వారం పౌర్ణమి మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానం విశిష్టత, ధ్యానం చేస్తే కలుగు ప్రయోజనాలను వివరించారు. క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, ధ్యానులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా పత్తిపాడులోని జెడ్పీహెచ్ఎస్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన శిక్షణపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, బుద్ధి కుశలత, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మీరాశిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో వనపర్తి పిరమిడ్ మాస్టర్ ప్రచారకర్త జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగుపడతాయని తెలిపారు. చిన్నప్పటి నుంచే ధ్యానం చేయడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుందని, రోగ నిరోధక శక్తి పెరిగి భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు దరిచేరవని స్పష్టం చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలోని గుట్టపైన గల శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో ధ్యాన జ్యోతి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు కార్తీక పౌర్ణం విశిష్టత, ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ వనస్థలిపురంలో నవంబర్ 9న మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. వనస్థలిపురం హుడా సాయినగర్ రోడ్ నెంబర్ 14 ఫ్లాట్ నెంబర్ 107లో గల మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన శిక్షణ కేంద్రం వద్ద నుంచి మెగా శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.